సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా సోషల్ మీడియాలో వేధింపులు తప్పలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి తనకు అసభ్య మెసేజ్లు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత జీవితం గౌరవాన్ని దెబ్బతీసేలా ఇన్స్టా ఖాతా ద్వారా పోస్టులు కామెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా దూషిస్తూ అవమానిస్తున్నాడని ఫిర్యాదులో వివరించారు లావణ్య త్రిపాఠి. తనను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని గుర్తించి అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకౌంట్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, లావణ్య త్రిపాఠి ఫిర్యాదు వివరాలేంటి? కోడలు అదేవిధంగా కొనిదెల సాయి వరుణ్ తేజ్ భార్య, అంతేకాకుండా ప్రముఖ యాక్టర్ లావణ్య త్రిపాఠికి కూడా ఇటు సోషల్ మీడియా వేధింపులు తప్పలేదు. తనకున్నటువంటి వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాకైతే కొంతమంది వ్యక్తులు ఒక ఫేక్ అకౌంట్ నుంచి పర్పుల్ క్రయాన్ 00 అనేటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అయితే వేధింపులకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది వారాలుగా తనను ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే ఇటు వేధింపులకు గురి చేయడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని మెసేజ్లను కూడా ఇటు సీసీఎస్ హైదరాబాద్ పోలీసులకు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తనను వేధించడంతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇటు అవమానించే విధంగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా కొంతమందికి సంబంధించి ఆ యొక్క పోస్టులను కూడా షేర్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే చూడవచ్చు లావణ్య త్రిపాఠి ఈ నెల 5వ తేదీన ఇటు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నటువంటి సీసీఎస్ పోలీసులు ఈ నెల 7వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూడవచ్చు చాలా ప్రాంతాలలో కూడా సోషల్ మీడియా వేధింపులు అనేవి చాలా ఎక్కువైనాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క వేధింపులు అనేవి సినిమా సంబంధించినటువంటి ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కోడలు కావడంతో అయితే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే పర్పుల్ క్రయాన్ 00 అనేటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ అకౌంట్ నుంచి మరికొన్ని మెసేజ్లు కూడా వెళ్లకుండా అయితే వెంటనే చర్యలు అయితే సీసీఎస్ పోలీసులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఏసీపీ కేసు నమోదు చేసి ఐఓగా ఉండడంతో పాటు ఇన్స్పెక్టర్లు కూడా ఈ యొక్క కేసు దర్యాప్తును అయితే కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఇటు మెగా కోడలకు జరిగినటువంటి యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వీటిని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే వేధింపులకు సంబంధించి అయితే ముఖ్యంగా మహిళల వేధింపులకు సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళలను వేధిస్తే ఎలాంటి వారినైనా వదిలిపెట్టమంటూ కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ చెప్పిన క్రమంలో ఈ యొక్క